రీసెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో తన అందంతో యంగ్స్టర్స్ ని పిచ్చెక్కిపోయేలా చేయడమే కాకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కదిలించగలిగే సత్తా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రలో ఔరంగాబాద్ నుంచి వచ్చిన ఈ హీరోయిన్ మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాలు కూడా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. కానీ రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన లెనిన్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత దాకా వెళ్తుందో చూడాలి. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, నేను లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న ఒక చిన్న ఉద్యోగం కోసం బతిమలాడడం చూసి చాలా మనస్తాపానికి గురయ్యాను. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, మా నాన్నని తలెత్తుకునేలా చేస్తానని. అందుకోసం చాలా కష్టపడ్డాను. ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. అంతేకాదు, ఆమె సినీ ఇండస్ట్రీలోకి రావడం ఆమె తల్లిదండ్రులకి అస్సలు ఇష్టం లేదంట. ఆ విషయం గురించి కూడా చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు భాగ్యశ్రీ. ఆమె మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఎదురయ్యే సంఘటనలు చూసి మా ఇంట్లో వాళ్ళు నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఒప్పుకోలేదు. కానీ నేను మా అమ్మ మాట కాదని ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మ నాన్న అన్నిట్లోనూ బ్లాక్ చేశారు. దాదాపు 6 నెలల వరకు ఆమె నాతో మాట్లాడలేదు. కానీ నేను బలంగా నమ్మాను, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు గర్వపడేలా చేయగలను అని. అదృష్టం కొద్దీ నేను ఇండస్ట్రీలోకి నెగ్గుకు రాగలిగాను అంటూ చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ బోర్సే.